వెల్కమ్ టు బీ స్మార్ట్ ఛానల్. షేర్ మార్కెట్, దీన్నే స్టాక్ మార్కెట్ అని కూడా అంటారు. షేర్ మార్కెట్ రోజు రోజుకి విస్తరిస్తుంది. చాలా మందికి షేర్ మార్కెట్ అంటే షేర్ల లావాదేవీలు, పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న వ్యవస్థగానే తెలుసు. కానీ ఇందులో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. స్టాక్ మార్కెట్ నేర్చుకునేందుకు ఉన్న డిప్లొమా కోర్సెస్ ఏంటి, ఆ కోర్సెస్ ఆఫర్ చేస్తున్న కాలేజెస్, కాలేజ్ ఫీజ్, కోర్స్ జాయిన్ అవ్వడానికి కావలసిన ఎలిజిబిలిటీ, నేర్చుకునే సబ్జెక్ట్స్, వాటికి సంబంధించిన బుక్స్, జాబ్స్, శాలరీ, వీటన్నిటి గురించి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు తెలుసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ కోర్స్ నేర్చుకోవడానికి కావలసిన ఎలిజిబిలిటీ ఏంటంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్య పూర్తి చేసి ఉండాలి. అలాగే బీకామ్ లేదా ఏ డిగ్రీ కంప్లీట్ చేసిన వారైనా జాయిన్ అవ్వచ్చు. ఫుల్ టైం కోర్స్ అయితే మీరు ఎంచుకునే కోర్స్ బట్టి సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫీజు విషయానికి వస్తే సంవత్సరానికి 5,000 నుండి 12,000 వరకు ఉంటుంది. స్టాక్ మార్కెట్ సర్టిఫికేషన్ కోర్స్ పూర్తి చేసిన వారికి ఉండే జాబ్స్ ఏంటంటే స్టాక్ బ్రోకర్, ఫైనాన్షియల్ అడ్వైజర్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్, రీసెర్చ్ అనలిస్ట్, ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్, ఫైనాన్షియల్ అనలిస్ట్, ఈక్విటీ అనలిస్ట్, హెడ్జ్ ఫండ్ మేనేజర్, మ్యూచువల్ ఫండ్ మేనేజర్, మార్కెట్ రీసెర్చర్, రిస్క్ అనలిస్ట్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. స్టాక్ మార్కెట్లో ఉండే కోర్సెస్ ఏంటో చూద్దాం. డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ అండ్ స్టాక్ మార్కెట్, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్, డిప్లొమా ఇన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ, డిప్లొమా ఇన్ రీసెర్చ్ అనలిస్ట్. స్టాక్ మార్కెట్ సర్టిఫికేట్ కోర్స్, ఈక్విటీ డీలర్ సర్టిఫికేట్ కోర్స్, అడ్వాన్స్ కోర్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, అడ్వాన్స్ కోర్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ XA సిరీస్, అడ్వాన్స్ కోర్స్ ఇన్ సెబీ NISM XV సిరీస్ సర్టిఫికేట్ కోర్స్, టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ ఇన్ స్టాక్ మార్కెట్ కోర్స్ ఫర్ స్టాక్ ట్రేడర్స్, ఫండమెంటల్ అనాలిసిస్ కోర్స్ ఇన్ స్టాక్ మార్కెట్. ఈ కోర్సెస్ పూర్తి చేస్తే ఎలాంటి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయో చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సెక్టర్, స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్స్, మ్యూచువల్ అండ్ పెన్షన్ ఫండ్ సెక్టర్, మల్టీనేషనల్ అండ్ లార్జ్ ఆర్గనైజేషన్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, మాస్ మీడియా, ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్స్, ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్స్, ఫైనాన్షియల్ ఫర్మ్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేట్ హౌసెస్, ట్రేడింగ్ హౌసెస్. శాలరీ విషయానికి వస్తే స్టాక్ మార్కెట్ ఆదాయం అనేది నైపుణ్యం, పనితీరు, అనుభవంతో పెరుగుతుంది. ప్రస్తుతం ఫ్రెషర్గా ఉన్న స్టాక్ బ్రోకర్ల ప్యాకేజ్ 2 నుండి 3 లక్షల వరకు ఉంటుంది. ఎక్స్పీరియన్స్, విద్యార్హతతో 6 లక్షల నుండి 20 లక్షల వరకు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్ కోర్స్ ఆఫర్ చేస్తున్న కాలేజెస్: ముంబై యూనివర్సిటీ ముంబై, సెయింట్ మేరీస్ కాలేజ్ కేరళ, డాక్టర్ NGP ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కోయంబత్తూర్, ధ్యాన్ సాగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ పూణే, BK బిర్లా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ ముంబై, తిరుపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పూణే, రత్నం కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ ముంబై, కర్మవీర్ బావురావు పాటిల్ కాలేజ్ ముంబై. వీటిలో ఏ కాలేజ్లో అయినా ప్రీవియస్గా ఉన్న మెరిట్ బేస్తో సీట్ వస్తుంది. స్టాక్ మార్కెట్ కోర్సులో నేర్చుకునే సబ్జెక్ట్స్ ఏంటంటే ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్, మార్కెట్ ఇండెక్స్, ఫండమెంటల్ వాల్యుయేషన్స్ అండ్ బేసిక్ అకౌంటింగ్, ట్రేడింగ్ మెకానిజం, సెటిల్మెంట్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇంట్రొడక్షన్ టు కమోడిటీ డెరివేటివ్స్ అండ్ ఎక్స్చేంజెస్, అకౌంటింగ్ అండ్ టాక్సేషన్, రిస్క్ మేనేజ్మెంట్, ఫారెన్ ఎక్స్చేంజ్ డెరివేటివ్స్, ట్రేడింగ్ మెకానిజం అండ్ సెటిల్మెంట్ ఇన్ కరెన్సీ మార్కెట్, ఇన్స్ట్రుమెంట్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రైసింగ్, MCX, NCDEX ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫ్యూచర్స్, స్ట్రాటజీస్ ఫర్ కరెన్సీ ఫ్యూచర్స్, స్టాక్ ఎక్స్చేంజెస్ అండ్ మార్కెట్ ఇండెక్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ డెరివేటివ్స్ మార్కెట్. ఈ టాపిక్స్ అన్నిటి గురించి మీకు అవగాహన వస్తుంది. స్టాక్ మార్కెట్ కోర్స్ చేయాలనుకునే వారే కాదు, స్టాక్ మార్కెట్ అంటే ఇష్టం ఉన్నవారు, ఇంట్రెస్ట్ ఉన్నవారైనా సరే చదవాల్సిన బుక్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఆ బుక్స్ చదవండి. గైడ్ టు ఇండియన్ స్టాక్ మార్కెట్ బై జితేంద్ర గాలా, ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్స్ బై ప్రొఫెసర్ వనితా త్రిపాఠి అండ్ నీతి పన్వర్, బుల్స్, బీర్స్ అండ్ అదర్ బీస్, ఏ స్టోరీ ఆఫ్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్ బై సంతోష్ నాయర్, How to Make Profit in Share Market by Mahesh Chandra Kaushik, Rich Dad Poor Dad by Robert T. Kiyosaki. ఈ బుక్స్ అన్ని మీకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఎంతగానో వివరిస్తాయి. ఆన్లైన్లో స్టాక్ మార్కెట్ గురించి చాలా వీడియోస్ ఉంటాయి. బట్ మీరు ఒక రికగ్నైజ్డ్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ కావాలంటే సర్టిఫికేషన్ కోర్స్ చేయాలి. అలా సర్టిఫికేషన్ కోర్స్ చేయాలి అంటే ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయనవసరం లేదు. మెరిట్ బేస్డ్ డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది.
కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వారు 3 months 6 months కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉంటారు. దానివల్ల స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అవ్వలేరు, కానీ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం పనికొస్తుంది. ఇలా ఏదైనా కోర్స్ చేసే టైం లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన బుక్స్ చదవండి, మీకు ఒక అవగాహన వస్తుంది. అలాగే మన ఛానల్లో 10th స్టాండర్డ్ తర్వాత ఎంపీసీ లేదా బైపీసీ తీసుకున్న వారికి ఎన్ని రకాల కోర్సెస్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయో, అలాగే సాఫ్ట్వేర్ అండ్ ఐటీ కోర్సెస్ ఎన్ని రకాలు ఉన్నాయో వాటన్నిటి గురించి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. వీలైతే ఒకసారి చూడండి. మీకు ఎటువంటి కోర్స్ గురించి డౌట్స్ ఉన్నా లేదా తెలుసుకోవాలనుకుంటున్నా ఆ కోర్స్ ఏంటో కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.